Hi everyone. Hi students. Now we are going to discuss about the map pointing, the world outline map, which will be useful for 10th class students to how to learn and how to write the map pointing. And ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది మనం ఎలా నేర్చుకోవాలి స్టార్టింగ్ నుంచి అనేది 10th క్లాస్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. సో ప్లీజ్ వాచ్ ద వీడియో. స్కిప్ చేయకుండా మీరు వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. సో మీరు ఎలా నేర్చుకుంటారు, ఫస్ట్ మనం మ్యాప్ పాయింటింగ్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి. డైరెక్ట్గా మనకి కంట్రీస్, ఒక్కొక్కసారి ఎగ్జామ్లో డైరెక్ట్గా కంట్రీస్ అడుగుతూ ఉంటారు, డైరెక్ట్గా అడుగుతారు, ఇండైరెక్ట్గా కూడా అడుగుతారండి. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో మాత్రం మనం డైరెక్ట్ కంట్రీస్, కాంటినెంట్స్, ఓషన్స్ అండ్ ఒక్కొక్కసారి మనకి ఈక్వేటర్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ గురించి కూడా అడుగుతారు. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ 7 కాంటినెంట్స్ ఏంటి, 5 ఓషన్స్ ఏంటి, లాటిట్యూడ్స్ ఏంటి, లాంగిట్యూడ్స్ ఏంటి అనేవి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి: ఏషియా, ఆఫ్రికా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా. సో అండ్ 5 ఓషన్స్ ఉన్నాయండి: పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, సదరన్ ఓషన్. సో ఇట్లా మనకి 5 ఓషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మన ఏషియా కాంటినెంట్ని పాయింట్అవుట్ చేద్దాం. సో బిఫోర్ పాయింటింగ్ ద మ్యాప్, నేను ఒక చిన్న టిప్ చెప్తానండి మీకు. మార్క్స్ స్కోర్ చేసుకునే టిప్ ఏంటంటే, మీరు మ్యాప్ పాయింటింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా పాయింటింగ్ అనేది చేయాలండి. పాయింటింగ్ చేయకపోతే మీకు మార్క్స్ మాత్రం రావు. ఎందుకంటే మీరు ఒక కంట్రీని ఎక్కడుందో కరెక్ట్గా మీరు ప్లేస్ని ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా దాన్ని అక్కడ పాయింట్అవుట్ చేయాలి. పాయింట్అవుట్ చేయకపోతే మాత్రం మీకు మార్క్స్ అనేవి రావు. అండ్ ఒక్కొక్కసారి చిన్నగా ఉంటాయి కంట్రీస్, లేకపోతే ఐలాండ్ కంట్రీస్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటప్పుడు ఒక్కోసారి జపాన్ అడుగుతారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అడుగుతారు. ఇండియా ఇక్కడ ఉంది, ఇండియా పైన మనం పాయింట్అవుట్ చేసి ఇండియా అని మనం రాయలేము. ఇండియా పక్కనే ఒక్కోసారి చైనా అడుగుతారు. ఇండియాకి చైనాకి స్పేస్ సరిపోదు. స్పేస్ సరిపోనప్పుడు మీరు ఇండియా పైన పాయింట్అవుట్ చేసి డ్రాగ్ చేసి పెన్నుతో నీట్గా పెన్ తీసుకొని, బ్లాక్ పెన్ ఆర్ బ్లూ పెన్ తీసుకొని నీట్గా బోల్డ్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్తో రాయొచ్చండి. పెన్తో రాయండి. IN ఇట్లా మనం బోల్డ్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసినట్టయితే మనకి మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి, స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం 7 కాంటినెంట్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. సో వాట్ ఆర్ ద 7 కాంటినెంట్స్? సో ద ఫస్ట్ లార్జెస్ట్ కాంటినెంట్ ఈజ్ ఏషియా అండి. సో ఏషియాని మనము పాయింట్అవుట్ చేద్దాము. ఇక్కడ ఏషియా, నేనైతే ఇప్పుడు పెన్సిల్ యూజ్ చేస్తున్నానండి. మామూలుగా అయితే మీరు పెన్ యూజ్ చేసి ఇవన్నీ పాయింట్అవుట్ చేసుకోవచ్చు ఎగ్జామ్లో. ఎందుకంటే ఒక్కోసారి పెన్సిల్ హ్యాండ్ రైటింగ్ అనేది క్లియర్గా ఉండదు కాబట్టి పెన్ మీకు మంచిగా ఉపయోగపడుతుందండి. సో అంటే లెటర్స్ కనపడాలంటే మీరు పెన్ యూజ్ చేస్తే మీకు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్రికా. ఇది ఆఫ్రికా కాంటినెంట్. ఇక్కడ మీరు ఆఫ్రికా అని రాసుకోవచ్చు. అండ్ ఆఫ్రికాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి అండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్కొక్క కాంటినెంట్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి దాని గురించి మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాలో 48 కంట్రీస్ ఉన్నాయి. ఏషియాలో 48 కంట్రీస్ గురించి ఒక ఏషియా మ్యాప్ తీసుకొని ఏషియా మ్యాప్లో మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఏషియా మ్యాప్ అని ప్రింట్అవుట్ తీసుకొని మనం అందులో ప్రాక్టీస్ చేయాలి. ఈ చిన్న దాంట్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ మీకు కూడా ఇందులో ప్రాక్టీస్ చేస్తే సగం స్పేస్ సరిపోదు కాబట్టి మనము సపరేట్గా ఒక మ్యాప్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని అందులో ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ యూరోప్. ఆస్ట్రేలియా.
సో పాయింటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. బిఫోర్ అయినా పాయింట్ చేయొచ్చు, లేకపోతే ఆఫ్టర్ పైన ఇట్లా అయినా కానీ పాయింట్అవుట్ చేయొచ్చు. కానీ పాయింటింగ్ కన్వెన్షనల్ సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం అది చూసుకోండి. సింబల్ మీరు ఏ సింబల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కంట్రీ ఆర్ కాంటినెంట్ కాబట్టి డాట్ సింబల్ యూజ్ చేశాను, కన్వెన్షనల్ సింబల్. రివర్ అయితే రివర్ సింబల్, టెంపుల్ అయితే టెంపుల్ సింబల్, డ్యామ్ అయితే డ్యామ్ సింబల్. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు ఇంకా మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అదొక మంచి టిప్. సౌత్ అమెరికా. ఇక్కడ సౌత్ అమెరికా రాసుకోవడానికి స్పేస్ లేకపోతే మీరు బయట అయినా రాసుకోవచ్చండి. సౌత్ అమెరికా పాయింట్అవుట్ చేయండి, సింబల్ పాయింట్అవుట్ చేసి యారో మార్క్ రాసుకొని ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. నార్త్ అమెరికా. సో ఇప్పుడు మనకి టోటల్గా 7 కాంటినెంట్స్ అనేవి మనం రాసుకున్నామండి. 1 2 3 4 5 6 అండ్ 7th వన్ ఈజ్ అంటార్క్టికా. 7th అంటార్క్టికా. అంటార్క్టికా అనే ఈ కాంటినెంట్ పోలార్ రీజియన్లో ఉంటుందండి. సో ఇవి అనమాట మన 7 కాంటినెంట్స్. అండ్ మీకు అని డౌట్ ఉండొచ్చు, ఇదేంటండి ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది అని కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇది నార్త్ పోల్ అంటే పోలార్ రీజియన్లో ఉండే గ్రీన్లాండ్ ల్యాండ్ మాస్ అనమాట. గ్రీన్లాండ్ ఇది ఒక కాంటినెంట్ కాదండి, ఇది ఒక కంట్రీ, గ్రీన్లాండ్ కంట్రీ. సో దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి, ఇది ఒక కంట్రీ, ఇది కాంటినెంట్ కాదు. ఈ మిగతావన్నీ కాంటినెంట్స్. అండ్ ఓషన్స్ అండి. ఇప్పుడు మనం ఓషన్స్ గురించి రాద్దాం. వాట్ ఆర్ ద ఓషన్స్? మనకి ఇక్కడ పెసిఫిక్ ఓషన్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ మీరు డాట్ పెట్టేసి పెసిఫిక్ ఓషన్ అని రాసుకోవచ్చు. పెసిఫిక్ ఓషన్ అడిగినప్పుడు టూ సైడ్స్ రాయండి, ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ రాసుకోండి. ఎందుకంటే అది చాలా పెద్ద ఓషన్, అన్నిటికన్నా పెద్ద ఓషన్ పెసిఫిక్ ఓషన్ కాబట్టి మీరు 2 సైడ్స్ రాసుకోవచ్చు. ఇండియన్ ఓషన్, ఇది ఇండియన్ ఓషన్ అండి. సదర్న్ ఓషన్. అండ్ ఇక్కడ మనకి సదర్న్ ఓషన్ అని ఉంటుందండి. సదర్న్ ఓషన్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అంటార్కిటికా కాంటినెంట్ పైన ఉండేది సదర్న్ ఓషన్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. పాయింట్అవుట్ చేయాలండి, పాయింట్అవుట్ చేసి రాయొచ్చు. అండ్ సదర్న్ ఓషన్ని అంటార్కిటిక్ ఓషన్ అని కూడా అంటారండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటార్కిటిక్ ఆర్ సదర్న్ ఓషన్ అని సదర్న్ ఓషన్ని అంటారండి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆర్కిటిక్ ఓషన్ ఇక్కడ ఉంటుంది, పైన ఉంటుంది, పోలార్ రీజియన్లో లొకేట్ అయి ఉంటుందండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద పోలార్ రీజియన్. సో యూ కెన్ రైట్ ఆర్కిటిక్ ఓషన్ హియర్. Arctic Ocean. And coming to the latitudes and longitudes. ఇప్పటి వరకు మనము ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి? 7 కాంటినెంట్స్ అండ్ 5 ఓషన్స్ని పాయింట్అవుట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు మనము లాటిట్యూడ్స్ ఎన్ని, లాంగిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకుందాం. సో మనకి ఫస్ట్ ఈక్వేటర్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి. సో ఇవి 5 హారిజంటల్ లైన్స్. ఈ 5th లైన్ నేను డ్రా చేసుకున్నానండి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి. 1 2 3 4 5. ఈ ఫస్ట్ మనము ఈక్వేటర్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఈక్వేటర్ని ఎలా ఐడెంటిఫై చేయాలండి? చాలామంది ఈక్వేటర్ ఇక్కడ మిడిల్లో ఉంది కాబట్టి ఇదే ఈక్వేటర్ అనుకుంటారు, కానీ కాదండి, అది రాంగ్.
ఈక్వేటర్ అనేది ఇక్కడ ఉంటుంది, మిడిల్ ఆఫ్ ది ఆఫ్రికా అనమాట. మన కంట్రీలో ఈక్వేటర్ అనేది ఉండదు. సో మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మన కంట్రీలో పాస్ అవుతున్న లైన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్. ట్రాపిక్ ఆఫ్ లాటిట్యూడ్ లైన్ అనేది మన ఇండియా నుంచి పాస్ అవుతుందండి. కానీ ఈక్వేటర్ అనేది ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా నుంచి పాస్ అవుతుంది. ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుందండి. అండ్ నేను ఇక్కడ ఈక్వేటర్ అని రాశాను. సో ఈ లైన్ అనేది ఈక్వేటర్ అనమాట. సో ఈక్వేటర్ని బేస్ చేసుకొని మీరు మిగతా లాటిట్యూడ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఇది మీరు ఈక్వేటర్ని ఐడెంటిఫై చేశారు. అండ్ ఈక్వేటర్ అనేది 2 పార్ట్స్, ఎర్త్ని 2 పార్ట్స్కి డివైడ్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి నదర్న్ హెమిస్ఫియర్, సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి సదర్న్ హెమిస్ఫియర్. సో నదర్న్ హెమిస్ఫియర్లో ఏమేమి కంట్రీస్ ఉంటాయి, నదర్న్ హెమిస్ఫియర్లో ఉన్న కంట్రీస్ ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండియా ఎప్పుడైనా ఇండైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారండి, వేర్ ఈజ్ ఇండియా లొకేటెడ్, వెదర్ ఇన్ నదర్న్ హెమిస్ఫియర్ ఆర్ సదర్న్ హెమిస్ఫియర్ అని మీరు ఈజీగా నదర్న్ హెమిస్ఫియర్ అని రాయొచ్చు. ఎందుకంటే ఏషియా మొత్తం కూడా నదర్న్ హెమిస్ఫియర్ ఫస్ట్ పార్ట్ అప్పర్ పార్ట్లోనే ఉంటుంది. అండ్ బాటమ్ ఆఫ్ ద పార్ట్ ద కాంటినెంట్స్ ఆర్ సౌత్ అమెరికా, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా. సో ఈ బాటమ్ కాంటినెంట్స్ అన్నీ కూడా సదర్న్ హెమిస్ఫియర్ కాంటినెంట్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఈక్వేటర్. అండ్ పైనున్న లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి. పైనున్న లాటిట్యూడ్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అండ్ బాటమ్ ఆఫ్ ద ఈక్వేటర్ అంటే కిందున్న the above line is tropic of cancer and the below line is tropic of capricorn. సో మీరు ఫస్ట్ ఈక్వేటర్ని ఐడెంటిఫై చేస్తే మీకు ఈజీ అవుతుంది. పైన ఉన్నది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ఇండియా, అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ఆస్ట్రేలియా. సో ఇవి మీరు రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ టూ లైన్స్ అనమాట. ఇవి రెండు పోలార్ రీజియన్స్లో ఉండే 2 లైన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్కిటిక్ సర్కిల్. ఈ లైన్ని మనం ఆర్కిటిక్ సర్కిల్ అని అంటామండి. అండ్ నెక్స్ట్ ఈ లైన్, దిస్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటార్కిటిక్ సర్కిల్. అంటార్కిటిక్ సర్కిల్ అని అంటారండి ఈ లైన్ని. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ లాటిట్యూడ్స్ మాత్రమే ఉన్నాయండి. అండ్ ఒకటే లాంగిట్యూడ్ లైన్ ఉంది. ఈ లాంగిట్యూడ్ లైన్ అనేది 0 degrees లాంగిట్యూడ్ లైన్. 0 degrees లొకేషన్లో ఈ లాంగిట్యూడ్ అనేది లొకేట్ అయి ఉంటుందండి. ఈ లాంగిట్యూడ్ని గ్రీన్విచ్ లైన్ అని అంటారు, గ్రీన్విచ్ మెరిడియన్ లైన్ అంటారు, లేకపోతే గ్రీన్విచ్ ప్రైమ్ మెరిడియన్ లైన్ అని కూడా అంటారండి. సో గ్రీన్విచ్ మెరిడియన్ టైం అని పిలుస్తారు, అండ్ ప్రైమ్ మెరిడియన్ లైన్ అని కూడా పిలుస్తారు. ఎందుకు దీన్ని గ్రీన్విచ్ మెరిడియన్ లైన్ అనే విషయాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తానండి. అండ్ ఏ లాటిట్యూడ్ ఏ లాంగిట్యూడ్స్ మనకి ఏ ప్లేస్లో లొకేట్ అయి ఉన్నాయో, ఎన్ని డిగ్రీస్లో లొకేటెడ్ ఉన్నాయో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదన్నమాట కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజికల్ ఫీచర్స్ అండ్ థెమెటిక్ మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, and for more videos please like, share and subscribe the Social Education channel. And if you have any doubt and if you have any requirement, please comment in the comment section so that I can provide more videos which will be helpful for you, mostly the 10th class students. And next videos lo meeku nenu సబ్స్క్రైబ్ చేసుకోండి. కీ బిట్ పేపర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ సోషల్ ఈజ్ అ స్కోరింగ్ సబ్జెక్ట్. సో మీకు హెల్ప్ఫుల్ అయ్యే బిట్స్ కానీ కంటెంట్ కానీ తప్పకుండా మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. Hope you all understood this map pointing. And next video I'll come up with the countries of each continent. So in Asia there are 48 countries. I will be explaining the Asia map in the next video. Thank you so much for watching.